నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలోని విట్టు స్కూలు నందు శనివారం రాత్రి విట్టు విద్యా సంస్థల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, భక్తి గీతాలు, అమ్మవారి వేషధారణలో నృత్యాలు చేశారు. మాల ధరించిన స్వాములు, భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమాలను విట్ స్కూలు యాజమాన్యం సాంబశివరావు, శ్రీనివాసరావు, రంగారావు, రాఘవ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री हरिहर सुतन आनंद चित्तन अय्या अय्यप्पा शरणम माकु शरणमय्यप्पा लोका समस्त सुखिनो भवन्तु सर्वे जीवा सुखिनो भवन्तु ओम शांति शांति शरणमय्यप्प स्वामी शरणमय्यप्प विश्वमोहनं नित्यनर्तनं शरणमय्यप्प स्वामी शरणमय्यप्प शरणमय्यप्प स्वामी शरणरूपम् शरणमय्यप्प स्वामी शरणम भक्तरागे जानिति राधयना हरिहरुनको अय्यप्प स्वामी शरणमय्यप्प सुन्दराननं वरदं कीर्तनप्रियं हरिहरात्मजं शरणमय्यप्प स्वामी शरणमय्यप्प शरणमय्यप्प మనం ఎక్కడికి పోయినా సరే రెండు విషయాలు మాత్రం తప్పనిసరిగా పాటిస్తున్నాం. ఒకటి, పక్కనోళ్ళతోటి వద్దనుకున్నా కూడా మాట్లాడుకోవటం. అది ఈ 3 గంటలు కాకుండా తర్వాత కానీ ముందు కానీ మాట్లాడుకుంటే పోద్ది. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. ప్రతి శనివారము ఒక్క శనివారం కూడా మిస్ అవ్వకుండా అయ్యప్ప స్వామి పూజ 4/3 అశోక్ నగర్లో జరుగుతుంది. రేపు జనవరి 20 తర్వాత 18వ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. స్వామి కోవిడ్ పరిస్థితుల్లో కూడా మాస్కులు పెట్టుకొని
శానిటైజర్లు రాసుకొని పోలీసుల నిబంధనలు పాటిస్తూ లిమిటెడ్ నెంబర్ తోటి మేము ఆపకుండా ఈ అయ్యప్ప స్వామి నామ సంకీర్తన చేస్తూనే ఉన్నాం. కారణం ఏంటి? జనరల్గా అయ్యప్ప స్వామి పూజ అని అంటే నవంబరు, డిసెంబరు, జనవరిలో నల్ల బట్టలు కనపడతాయి, స్వాములు కనపడతారు. ఓహో, కార్తీక మాసం వచ్చింది, అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం వచ్చింది, ఇది కావాలా అని అనుకునే రోజుల నుంచి అట్లా ఏం లేదు. స్వామి కూడా మనకి ఈశ్వరుడిలాగే, వెంకటేశ్వరుడిలాగానే, ఇంకా ఇతర దేవతల్లాగానే నిరంతరం స్మరించుకోదగినటువంటి స్వామి అని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఒక సంవత్సరం మాలయ్యాలంటేనే చాలా కష్టం అండి. 41 రోజులు మండల కాలం దీక్ష చేయాలి. నేను ఎప్పుడు చేసినా ఆల్మోస్ట్ 80 నుంచి 90 రోజులు చేస్తాను. బహుశా నాకు తెలిసి వాటికి నాది 80 రోజులు మాల. మరి భగవంతుడు 28 సార్ల నుంచి ఎన్నోసార్లు ఎన్నో ఆటుపోట్లకు గురి చేసిన నాకు మా బావ లాంటి ఒక మంచి స్నేహితుడిని ఇచ్చారు. అట్లాగే అంటే ఈ సందర్భంగా ఇది బహుశా నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఒక పెద్ద పూజ. ఈ సంవత్సరం ఈ పెద్ద పూజలో నేను కొంతమంది పేర్లు చెప్పకుండా ఉండలేను. కొంతమంది పేర్లు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ నా హృదయంలో ఉన్నారు.